ఓం నమో నారాయణాయ. మనము నిన్నటి రోజున సుదేవుని యొక్క శిష్యుడైన సుమిత్రుని యొక్క పాప విముక్తిని పోగొట్టుకోవడానికి చేసిన మాఘస్నాన ఫలితం గురించి, మాఘస్నానం చేయడం వల్ల కలిగిన వైకుంఠ ప్రాప్తిని గురించి తెలుసుకున్నాము. ఈరోజు 5వ అధ్యాయంలో ఒక కుక్కకి విముక్తి కలగడం గురించి తెలుసుకుందాము. దిలీప మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనగా, మాఘమాసంలో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనశాలులు అగుదురు. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘమాసం మొదలైన తర్వాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులు అగుదురు. అందులో అనుమాత్రమైనను సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా, పార్వతి, నాథ, శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛా ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరు గదా. ఆ వ్రత విధానము ఎటువంటిదో, ఎటుల ఆచరించవలెనో తెలియపరచుడని కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద కాని మంటపం నుంచి ఆ మంటపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపం మధ్య 8 రేకుల పద్మాన్ని వేసి అన్ని రకాల పుష్పములు, ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపం మధ్యన ఉంచి ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవములను పూసి పూజించవలెను. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమునొక దానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మండపం మధ్యలో సాలగ్రామాన్ని ఉంచి ఒక సద్బ్రాహ్మణుణ్ణి ఆహ్వానించి పూజించి వారి చేత ధూప, దీప, చందన, అగరు, పరిమళ వస్తువులు ఉంచి నైవేద్యం పెట్టవలెను. తర్వాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలెను. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఏకపాత్రయందు ఉంచి గాని క్రొత్త గుడ్డలో మూటగట్టి గాని దానమివ్వవలెను. మాఘపురాణమును స్వయంగా పఠించునప్పుడు లేక వినునప్పుడు కానీ చేతిలో అక్షంతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షంతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షంతలు తమ తలపై వేసుకొనవలెను. కాన ఓ శాంభవి, మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును. ఇందులకు ఒక ఉదాహరణ కూడా తెలియజేసేదను. సావధానురాలవై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములన్నీ దర్శించుచు మార్గమందున్న ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకున్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానం చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానము చేసి తీరముననున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి, మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమో నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తంగా పూజించెను. తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధంగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు, బొట్లు పెట్టి మామిడాకులు, తోరణాలు కట్టి అలంకరించారు.
ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటాన్ని ఉంచి పూజించినారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయు పూజా విధానమంతయు రెప్ప వాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండంతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచట నుండి లేచి ఉత్తరం వైపు మరలా తూర్పునకు తిరిగి రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది. అప్పటికి 3 సార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణం చేసినందున, అది మాఘమాసము అయినందున అది వెంటనే తన కుక్క రూపమును వదిలి ఒక రాజుగా మారిపోయెను. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు, గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యం పొందిరి. ఓయి, నీవెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించెను. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత కలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములని నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటిని. గో, భూ, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము, తిలదానము చేసి ఉన్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తము చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తము అన్నదానములు, మంచినీటి చలివేంద్రములు, ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో ఉన్న ధర్మాలన్నీయును చేసి ఉన్నాను. కానీ నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా నేను విశదపరచెదను, వినుడు. ఒకానొక దినాన ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్నా సామాన్య విషయం కాదు కదా. దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావలను. కాన ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలను అడిగి తిని, ఆ మునియు నా సత్కారమునకు మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మాహాత్మ్యంను చదువుట కానీ లేక వినుట కానీ చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేగాక అశ్వమేధ యాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కానీ, తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలము గాని, లేక దానపుణ్యములు అనగా 100 యాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చినా గాని, దశమి ఆదివారం వచ్చిన కానీ ఉదయమే స్నానము చేసినను, మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినను మానవుడు ఎటువంటి పాపములనైనను విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీ స్నానమాచరించి దాన ధర్మాలాచరించి మాఘపురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించునటుల మాట్లాడి ఇట్లాంటిని, అయ్యా మునిసత్తమా, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అన్నియూ బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరించెను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదుగాన నేను ఏ మాఘమాసములు చేయుటకు గాని, దాన పుణ్యాదులు చేయుట గాని, పూజ నమస్కారములు ఆచరించుట గాని చేయును. చలిదినములలో చన్నీల స్నానం చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతిబోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని. నా మాటలకు మునికి కోపం వచ్చింది. ముఖం చిట్లించుకొని, సరే, నేను చెప్పవలసినది చెప్పి తిని, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకొనకుండానే వెళ్ళలిపోయాడు.
అంతటా నేను ఆ మునిని చేతులు పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనమును తీసుకొని పోయెను. ఆ విధముగా నేను కొంతకాలం రాజ్యమేలి ప్రాణాలను విడిచి తిని తరువాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలమేమో గాని కుక్కగా 7 జన్మలు బాధపడితిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణ చేసి తిని కాన నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగినది. దైవయాగమును ఎవ్వరునూ తప్పించలేరు గదా. ఇటులా కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ స్మృతి ఎటుల సంక్రమించినదో వివరింపుడని వేడేదెను అని రాజు పలికెను. ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు వాటిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నీయూ యథార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతాన్ని వివరించెదను. సావధానుడవై ఆలకింపుము. నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యానదికి పోవుదమని వచ్చియుంటిని. మేమందరము ఈ వృక్షరాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము. కుక్క రూపంలోనున్న నీవు దారిన పోతూ ఇచ్చట నైవేద్యమును చూసి తినవలయుననడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరమున బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు కాని పక్షి కాని వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను కొట్టబోచే పారిపోయి నీవు అసహ్యంగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను కొట్టబోవుటచే పారిపోయి నైవేద్యమును తినవలెనను ఆశతో తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చినావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపాన్ని ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపం చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టుకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము బయటికి వచ్చి గౌతమముని పాదాలపై పడి బెకబెకమని అరచి అటూ ఇటూ గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపం వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెంలో హఠాత్తుగా కప్పరూపమును వదిలి ముని వనితగా మారిపోయెను. ఆమె నవయవ్వనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంతా గౌతమ ముని, అమ్మాయి, నీవెవ్వరిదానవు? నీ నామధేయమేమి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేయుటకై ఇట్లు చెప్పదొడంగెను. ఇతి శ్రీ మాఘపురాణమునందలి కుక్కకి విముక్తి కలిగే 5వ అధ్యాయం సమాప్తం. రేపటి రోజున ఆ కప్ప అమ్మాయిగా మారడం గురించి, ఆమె యొక్క పునర్జన్మ గురించి తెలుసుకుందాము. ఓం నమో నారాయణాయ.